సోలార్ ప్యానెల్స్ మొక్కలు నాటుదాం. రికార్డ్ చేస్తుంటే గాలికి పడిపోతుంది. బాటిల్ బాగుంది కదా. హలో వెల్కమ్ బ్యాక్ టు AKVA. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎర్లీ స్ప్రింగ్లో నాటవలసిన విత్తనాలు నాటుతామండి, పూల మొక్కలు. ఈరోజు మంచి ఎండ ఉందండి, పిల్లలకి స్ప్రింగ్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మంచి సన్నీ డే కాబట్టి ఈరోజు మేము ప్లాంటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఈవినింగ్ లోపు చూడాలి ఎలా ఉంటుందో. కాస్కో నుంచి తీసుకొచ్చాను. సో ఈరోజు మనము ఈ ప్లాంటింగ్ చేస్తాము. ఎక్కడంటే ఈ ప్లేస్లో చేస్తాము, ఈ బార్డర్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి కదా, పిల్లలు ఆడుతున్నారండి, స్ప్రింగ్ హాలిడేస్ కదా వాళ్ళకి. సో మనం సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని మన పని స్టార్ట్ చేసేద్దాము, ఇంకా వెయిట్ చేయకుండా. ఇవన్నీ దానికి కావాల్సిన పనిముట్లండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మనం ఏది కొనుక్కోవాలంటే అన్నీ దొరుకుతాయి. సో ఇది మేము దానికి యూజ్. సో ఫస్ట్ క్లీన్ చేసేద్దాము. సో మీరు ఆ వీడియో చూస్తూ ఉండండి, మేము క్లీన్ చేసేస్తాను. తర్వాత క్లీన్ అయ్యాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేద్దాం. ఎప్పుడైనా మీరు ఎండలోకి వచ్చే 20 మినిట్స్ ముందుగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలండి. నేను ఆల్రెడీ అప్లై చేశాను, మళ్ళీ అప్లై చేస్తాను. వింటర్లో కూర్చొని పని అంటే ఈ పని అలవాటు తప్పిపోయింది. సో 5 మినిట్స్ చేయగానే అలుపు వచ్చేసింది బాగా. ఇప్పుడు వాటర్ బ్రేక్, వాటర్ తాగేద్దాం. ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగాలండి, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాం కదా. ఈవెన్ చల్లగా ఉన్నా కూడా కొంచెం అలసటగా ఉంటుంది, అందుకు వాటర్ ఖచ్చితంగా తాగాలి. బాటిల్ బాగుంది కదా. ఇది నా ఫేవరెట్ బాటిల్ అండి, ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. ఇది 24 అవర్స్ వరకు కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ అలానే ఉంటుంది. అమెజాన్లో దొరుకుతుంది. మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాం. ఆయన పనిచేస్తున్న దగ్గర 2 మీటర్స్ ఉన్నాయి కదా, ఒకటి హౌస్ తాలూకా మీటర్ అండి, ఇంకొకటి సోలార్ ప్యానెల్ తాలూకా మీటరు. మేము రీసెంట్గా సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టించామన్నమాట, సో పవర్ సేవింగ్ కోసము. అమెరికాలో సోలార్ ప్యానెల్స్ పెట్టించుకుంటే మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుందండి. అదిగోండి నేను ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నాను. సో మాకు బ్యాక్ సైడ్లో కొన్ని ప్యానల్స్ పెట్టారు, ఫ్రంట్ ఒకవైపు మాత్రమే ఇంకొన్ని ప్యానల్స్ పెట్టారనమాట. ప్రతి ప్యానల్కి ఇండివిజువల్ ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో సీడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. మనం ఇది ఎలా నాటాలి, ఎంత లోతు తవ్వాలి అవి కూడా ఇక్కడ ఇస్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మనము నాటాలన్నమాట. ఎంత దూరము, ఎలా డిజైన్ చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ రాసి ఉంటుందండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ప్యాకెట్లో సబ్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ సబ్ ప్యాకెట్లో సీడ్స్తో పాటు వాళ్ళు కొంచెం సాయిల్ కూడా యాడ్ చేశారు, వేర్లు అవి పాడవకుండా ఉండడానికి. గ్లౌజెస్ వేసుకుందాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం కెమికల్స్ అలా ఏమైనా కలిపి ఉంటారేమో, ఎందుకు అనవసరంగా రిస్క్. చూసారు కదా, ఇదే సీడ్ అండి. వీళ్ళు ఇక్కడ బల్బ్స్ అని కూడా అంటారు. ఇవి 12 బల్బ్స్ అనమాట, దుంపల్లాగా ఉన్నాయి. ఇవి మొత్తము పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనమాట. సో లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్, పింకిష్ అలా అన్ని మొత్తము 12 బల్బ్స్. ఇవి అక్కడ నాటుదాం. పాతుదాం అని గుర్తొచ్చింది. సో పాతుదాం అనకూడదు కదా, నాటుదాం. నేను మొత్తం 2 ప్యాకెట్స్ తీసుకొచ్చానండి కాస్కో నుంచి. ఒక దానిలో 12 బల్బ్స్ అనమాట, ఇంకొక దానిలో 36 బల్బ్స్. ఇదేంటంటే 3 రకాల ప్లాంట్స్ తాలూకా అనమాట. ఒకటి ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు, అదేంటంటే చాలా పెద్ద ఆకులు మాత్రమే వస్తాయి, పువ్వులు అలా ఏం రావు. మిగిలిన 2 కూడా పూల. యుఎస్ వచ్చిన తర్వాత ఎవ్రీ స్ప్రింగ్లో పిల్లల చేత మొక్కలు నాటించడం ఒక అలవాటు చేసామండి. మాకు ప్రతి శుక్రవారం వచ్చి ట్రాష్ క్యాన్ తీసుకెళ్తారనమాట. సో నాకు శుక్రవారం, లక్షవారం అని రోజులు పెట్టుకుంటే మాకు ఇక్కడ కుదరదు. మా అత్తగారు ఎప్పుడు శుక్రవారం చెత్తని బయట వేయనివ్వరు, కానీ ఇక్కడ మాకు తప్పదు కదా. సో వీళ్ళు ఇలా ట్రక్స్తో వచ్చి ప్రతి శుక్రవారం ట్రాష్ తీసుకెళ్తారు.
చాలా డిస్కషన్స్ తర్వాత ఏ మొక్క ఎక్కడ వేయాలని డిసైడ్ చేసాము. కొంచెం ముందుకు రా. 1 ఇంచ్ చాలండి అంతే. 1 ఇంచ్ అంతే. అదంతా ఈ గడ్డి తాలూకు ఇదే ఉంది, కొంచెం లోపలికి వెళ్ళివ్వండి. ఎలిఫెంట్ ఇయర్స్ అని చెప్పాను కదా, ఆ విత్తనాలు వేయటానికి అక్కడ తవ్వుతున్నాము. అవి 3 మాత్రమే ఇచ్చారండి, ఓన్లీ 3 సీడ్స్ అనమాట. అమెరికాలో 3 వెదర్ జోన్స్ ఉంటాయి. సో వెదర్ని బట్టి ఏ మొక్కలు ఎప్పుడు వేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. పిల్లలకి ఒక 10 days స్ప్రింగ్ హాలిడేస్. సో మేము ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ పిల్లల చేత చేయిస్తాము. సో ఈరోజు మొక్కలు నాటిపిస్తున్నాం. సో వాళ్ళకి ఇది ఒక గుడ్ హ్యాబిట్ లాగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ప్లాంటింగ్ అనేది. సో అందుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మార్నింగ్ మొదలుపెట్టినప్పుడు క్లైమేట్ బాగానే ఉందండి. ఇప్పుడు కొంచెం మబ్బులు వచ్చేసాయి. చూడండి, సూర్యుడు దాక్కున్నాడు. ఇవి కూడా పూల విత్తనాలే. ఇవి ఏంటంటే వెల్లుల్లిపాయల్లాగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఎక్కువ, ఇవి ఆల్మోస్ట్ 23 బల్బ్స్ ఇచ్చారు. సో గుర్తుగా రావడానికి కొంచెం వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్తో మేము ఒకటే ప్లేస్ దగ్గర అవన్నీ నాటామన్నమాట. హాఫ్ వర్క్ అయిందండి. ఇక్కడ అంతా వేసేసాము సీడ్స్. అక్కడ వరకు అయింది పని. చల్లగాలికి గొంతు కూడా బాగా పట్టేసింది. ఇది ఫైనల్ 12 ప్లాంట్స్ కోసం అండి. సో వాడు 20 inches అపార్ట్ ఇచ్చాడు. సో అందుకు కొంచెం గ్యాప్ ఎక్కువ చేసి పెద్దగా తవ్వుతున్నాము. సో ఎందుకంటే ఇవి వేయడానికి. చూసారా, ఇదే ఆ విత్తనం అండి. ఇవి కొన్ని బాగానే వచ్చాయి, కొన్ని ఏంటంటే విడిపోయిందనమాట దాని జాయింట్ నుంచి. కానీ మేము అవి బయట వేసేయకుండా అందులోనే విడివిడి. ఇక్కడ ఏ పనైనా భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేస్తేనే అవుతుందండి. ఒక్కరే చేయాలి అంటే మాత్రం చాలా కష్టము. సో మేము ప్రతి పని నేను మా హస్బెండ్ కలిపి మేము చేసుకుంటాము. ఆ ట్యాప్ దాని కింద పెట్టండి. ఆ ట్యాప్ దాని కింద. ఇక్కడ చిన్న ప్లాంట్ వేయడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే మనం తవ్వుతూ ఉంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు వస్తుంటాయి. మొత్తం రాళ్ళు ఉంటాయి కింద. ఇది మొత్తం ఎర్రమట్టి. ఇక్కడ మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతి పని ఒకేసారి చేయాలి అంటే కుదరదు కదండి. అందుకు మేమేంటంటే హౌస్ కొన్న తర్వాత నుంచి ఈ ఇయర్ ఇది చేద్దాము, నెక్స్ట్ ఇయర్ అది చేద్దాము అన్నట్లు ప్లాన్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ టాప్ సాయిల్ వేయించి రీసీడింగ్ కూడా చేసాము. సో లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్ అంతా గడ్డి ఉన్నది తీసేసి నెక్స్ట్ ఇయర్ మనం ఫ్లవర్ ప్లాంట్స్ వేద్దామని చెప్పేసి గ్యాప్ ఉంచేసాం అనమాట. సో ఈ ఇయర్ మేము అదే పని చేస్తున్నాము. సో ఫైనల్ మొక్క పెడుతున్నారండి. చెప్పాను కదా ఇందాక జాయింట్స్లోంచి ఊడిపోయాయని, అవి కూడా మేము అందులో పెట్టేసి నాటాము. సో చూద్దాము ఎంతవరకు వస్తుందో రాదో. ఈ పనులన్నీ చేయడానికి బయట మనుషులు కూడా దొరుకుతారండి. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ పే చేయవలసి వస్తుంది వాళ్ళకి. అమెరికాలో చేసే పని కన్నా వాళ్ళకి ఇచ్చే జీతాలే ఎక్కువ ఉంటాయండి. వాళ్ళ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇచ్చే బదులు మన పని మనం చేసుకుంటే మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, మన బాడీ ఫిట్గా కూడా ఉంటుంది. అందుకు ఇక్కడ మ్యాక్సిమం కుదిరే వరకు మా పనులు మేమే చేసుకుంటాము. ఇంకా మనకి ఆ పని రాదు అంటే వేరే వాళ్ళని పిలుస్తాము. సీడ్స్తో పాటు వాళ్ళు కొంచెం మట్టి కూడా ఇచ్చారు కదండి, ఆ మట్టి కూడా వాటితో పాటు వేసేసి మేము కవర్ చేసేసామని. మా ప్లాన్ ఏంటంటే ఇల్లు చుట్టూ పూల మొక్కలు వేద్దామని. ఇవన్నీ లాస్ట్ ఇయర్ నాటిన ప్లాంట్స్. వింటర్లో చచ్చిపోయి సమ్మర్లో వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, చిగుర్లు వస్తున్నాయి చిన్న చిన్నగా. చూసారా, ఇవి లిల్లీ ప్లాంట్స్. ఇవన్నీ వస్తుంది చిన్న ప్లాంట్. ఇక్కడ ఒకటి ఏంటి బబ్లీ అది? ఇది వాటర్ పెడతాం, ప్లాంట్స్కి వాటర్ చేస్తాం. ప్లాంట్స్కి వాటర్ చేస్తావా దాంతో? ఆ చిన్న దాంతో ఎన్నిసార్లు వేస్తావమ్మా? 3 సార్లు, 5 సార్లు, 4 సార్లు. సో మేము సీడింగ్ చేయడం అయిపోయింది. సో క్లీనప్ కూడా అయిపోయింది. సో మనం ఫైనల్గా చేయవలసింది వాటరింగ్ అనమాట. అక్కడ బబ్బీ. Bubby, I thought you were kidding about that.
దానిలో పోయమంటుంది దాంతో వేస్తుందంట. సాయిల్ టెంపరేచర్స్ కొంచెం హీట్ అయ్యే వరకు ఎక్కువ వాటరింగ్ చేయకూడదండి, చేస్తే విత్తనాలు చచ్చిపోతాయి. ఈరోజు మన వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈరోజు చేయవలసిన గార్డెనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్. బ్రేక్ కూడా తీసుకోలేదు. అక్కడ గ్రీన్ కలర్ బెడ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ మనము వెజిటేబుల్ ప్లాంట్స్ వేద్దామండి. అది రానున్న రోజుల్లో మన అప్కమింగ్ వీడియో అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, Subscribe, like and share. సో ఇప్పుడు మన జనరల్ టాక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు జనరల్ టాక్లో అమ్మలందరికీ బాగా యూజ్ అయ్యేది నేను మీకు ఒకటి చూపిస్తాను. మీ పిల్లలు పేలుతో బాధపడుతున్నట్లయితే ఈ మెడిసిన్ యూజ్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది యుఎస్లో దొరుకుతుందండి. మీ వాళ్ళు ఎవరైనా యుఎస్ నుంచి వస్తున్నట్లయితే ఇది తెప్పించుకొని వాడండి. ఇది మీకు యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. అమెరికాలో కోట వారి అమ్మాయి సైనింగ్ ఆఫ్.